స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి కలువరి సిలువలో తన రక్తబొట్టు చివరి రక్తబొట్టు వరకు కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయినటువంటి మరలా త్వరగా మన కోసం రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమం చూడడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు కృపను బట్టి 1150 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇలా ఈ ఎపిసోడ్ల పరంపర ఇలా ముందుకు సాగాలి. ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నా దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు. అయినప్పటికీ కూడా యెహోవా ఈరే ఆయన సహాయం చేస్తున్నాడు. ఆపేద్దాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము యొక్క పోషకుడే మన పోషకుడు. ఏలియాను పోషించిన వాడే మన పోషకుడు. యెహోవా ఈరే. అబ్రహాము జీవితంలో ఆయన యెహోవా ఈరే. ఇస్సాకు జీవితంలో ఆయన యెహోవా ఈరే. ఆదికాండం 48వ అధ్యాయంలో యాకోబు అంటాడు, నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు అంటాడు. అనగా పోషించడం అంటే మన అవసరతలు తీర్చడం. పోషించడం అంటే మనల్ని ఫీడ్ చేయడం, మనల్ని స్పిరిచువల్గాను, ఫిజికల్గాను, లేకపోతే మెంటల్గాను అన్ని విధాలుగా మనకు పిల్లల్ని ఫీడ్ చేసినట్లుగా, పిల్లలకి తినిపించినట్లుగా మనల్ని తినిపించేవాడు, స్పూన్ ఫీడింగ్ చేసేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు పోషకుడు. యాకోబు చెప్పినటువంటి మాట చివరి అధ్యాయంలో చెప్తాడు, నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన నా దేవుడు. పుట్టిన ధనము నుంచి మా అమ్మ నన్ను పోషించింది, మా నాన్న నన్ను పోషించాడని కాదు, నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు. అబ్రహాము అలనాడు తన కుమారునికి బదులుగా పర్వతముల్లో ఒక పొట్టేలు కొమ్మల్లో కొమ్ములు చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు అనుగ్రహించబడేసరికి యెహోవా ఈరే అన్నాడేమో, కానీ యాకోబు అన్నాడు, నేను పుట్టినది మొదలుకొని నా కోసం పొట్టేళ్లను ప్రొవైడ్ చేయకపోయినప్పటికీ, నా కోసం పర్వతాల మీదకి పొట్టేళ్లను ఎక్కించకపోయినప్పటికీ కూడా ప్రతిదినము నన్ను పోషించాడు. చూసారా? స్తోత్రం. పదనారాముకు పారిపోతున్నప్పుడు లాబాను అనేటువంటి తన మామగారి దగ్గర ఉన్నప్పుడు 20 సంవత్సరాలు అక్కడ గడిపినప్పుడు ఈ జీవిత కాలమంతా తన జీవిత దినములంతా యాత్రా దినములు లాంటివి. ఒక యాత్రికుల్లాగా జీవించాడు. ఆ దినములంతా నన్ను పోషించాడు. స్తోత్రం. పద్దనరాము నుంచి బెర్షవాకి అనగా కనాను దేశానికి తిరిగి రప్పించాడే. దాట్స్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆ పోషకుని యొక్క, జెహోవా ఈరే యొక్క, దట్ ప్రొవైడర్ యొక్క ఫెయిత్ఫుల్నెస్. ఇది నాలో ఈ ప్రొవైడర్ యొక్క ఫెయిత్ఫుల్నెస్ మనం అనుభవిస్తున్నాం. ఆ పోషకుని యొక్క, పరలోకపు పోషకుని యొక్క, మన ప్రభు అనే పోషకుని యొక్క మంచితనాన్ని మనం అనుభవిస్తున్నాం, నమ్మకత్వాన్ని మనం అనుభవిస్తున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ద మెర్సీ ఆర్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్ గుడ్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జెహోవా ఆర్ అవర్ ప్రొవైడర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. పాత నిబంధన భక్తులందరికీ, కొత్త నిబంధన భక్తులందరికీ, ఇప్పటి వరకు ఈ తరములోని భక్తులందరికీ కూడా పోషకుడైన వాడు. పోషకులు రకరకాలు లేరు, పోషకుడు ఒకడే, ఆయనే మన ప్రభువు. స్తోత్రం. వాక్యపు పాలనిచ్చి పోషించగలిగిన వాడు. అంతేకాకుండా ఉపదేశపు అన్నం పెట్టి పోషించగలిగిన వాడు. మర్మాల మాంసం పెట్టి అనగా బలమైన ఆహారం పెట్టి మనల్ని పోషించగలిగిన వాడు. అరచు పిల్ల కాకులకు ఆహారాన్ని ఇచ్చేవాడు. అడవుల్లోని జీవులకు, ప్రతి జీవి సృష్టికర్త వైపు చూస్తుంది. మనందరం ఆయన వైపు చూస్తున్నాం. స్తోత్రం. హీఈస్ అవర్ ప్రొవైడర్. ఫారినర్స్ కాదు, విదేశీయులు కాదు, వేరు సంస్థలు కాదు, ఆర్గనైజేషన్లు కాదు. యెహోవా మన పోషకుడు. దేవుని స్తోత్రం. అందుకనే భక్తులు పాడారు, యెహోవా ఈరేగా మనకు పోషకుడు. మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన పోషకుడు అండి ఆయన. హీఈస్ అవర్ ప్రొవైడర్. స్తోత్రం. ఈ పోషకుడైన దేవుని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం.
మన బ్రతికిన దినములంతా మనల్ని పోషించడానికి సమర్థుడైన దేవుడు. పోషించలేక చేతులెత్తే దేవుడు కాదు. పోషించలేక నా వల్ల కాదు ఇక అని మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు భర్త లేకపోయినప్పటికీ నేను పోషించగలిగినవాడు. నీకు ఉద్యోగం లేకపోయినప్పటికీ నిన్ను పోషించగలిగినవాడు. ఉద్యోగం ఉన్న వాళ్ళకన్నా ఉద్యోగం లేని వాళ్ళనే ఎక్కువ పోషించగలడు. అందుకే అటువంటి వాళ్ళని మాత్రమే పోషిస్తాడని కాదు. ఉద్యోగం లేనప్పటికీ కూడా ఉద్యోగం ఉన్నట్టే ఉద్యోగం ఉన్నవాళ్ళు పోషించబడుతున్నట్లుగా నువ్వు పోషించబడగలవు. పెన్షన్ రాకపోయినా, పెన్షన్ సరిగా రాకపోయినా, శాలరీ సరిగా పడినా పడకపోయినా, స్తోత్రం, హీ ఈజ్ సప్లయింగ్ ఆల్ అవర్ నీడ్స్, హీ ఈజ్ ప్రొవైడింగ్, హీ ఈజ్ సెండింగ్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మర్మమైనటువంటి మనుష్యులు ఈ గలిలీలు అని పిలువబడినటువంటి ఆ ప్రజలు, గలిలీలు అని యూదయ మనుషుల చేత పిలువబడిన వాళ్ళు, వాళ్ళని యూదయ మనుషులు అన్నారు, వీళ్ళనేమో గలిలియా మనుషులు అన్నారు. వాళ్ళని ఉద్దేశించి యూదయ మనుషులారా అని అన్నాడు 14వ వచనంలో పేతురు గారు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనంలో. అనగా యూదయ మనుషులు, గలిలియా మనుషుల సమూహం అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ మిశ్రితమైన జనాంగం అక్కడ కనిపిస్తుంది. మిక్స్డ్ పీపుల్ కనిపిస్తున్నారు. నార్త్ అండ్ సదరన్ పీపుల్ అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళందరూ దేవాలయం దగ్గర కలుపుకున్నారు. అనగా దేవుని కార్యాలు కంబైన్డ్గా జరుగుతున్నాయి. దేవుడు కలిపి కార్యాలు చేస్తున్నాడు, విడగొట్టి కార్యాలు చేయడం లేదు. దేవుని స్తోత్రం. తర్వాత యూదయ మనుషులారా అన్నాడు. 22వ వచనంలో వాళ్ళని ఉద్దేశించి ఇశ్రాయేలు వారులారా అన్నాడు. తర్వాత 29వ వచనంలో సహోదరులారా అన్నాడు. నువ్వు గలిలీయుడివైనా, యూదయ మనిషివైనా, ఎదర్ యు ఆర్ ఏ నార్త్ ఇండియన్ ఆర్ సౌత్ ఇండియన్, ఎదర్ యు ఆర్ ఏ నార్త్ ఇజ్రాయలైట్ ఆర్ సౌత్ ఇజ్రాయలైట్, యు ఆర్ ఏ బ్రదర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు సహోదరుడివే, క్రీస్తునందు సహోదరివే. ఈ మాటలు వింటున్నటువంటి క్రీస్తునందు సహోదరులారా, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. స్తోత్రం. క్రీస్తులో సహోదరులం, ఒక కుటుంబం మనం. వీఆర్ వన్ ఫ్యామిలీ. లోకపరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేటి తేడాలు ఉంటాయేమో కానీ ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో డివిజన్ యాజ్ తెలంగాణ. ఒకవేళ తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అనేటువంటి ఈ విభజనలు మనం పరలోకం పోయి ప్రస్తావించామనుకోండి, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే, పరలోకంలోని దేవదూతలు వాళ్ళందరూ చూసి, పరలోక వాసులు అందరూ చూసి, 24 పెద్దలు ఇవన్నీ విని ఏంటిదంతా పిచ్చి విభజనలు, అందుకేనండి మీరు భూమి మీద ఉన్నారు, భూ మనుషులు, ఎర్త్లీ పీపుల్, కార్నల్ పీపుల్. ఇక్కడ డివిజన్స్ లేవు, విభజనలు లేవు, తారతమ్యాలు లేవు, సమానత్వమే ఉంది స్వర్గంలో. కానీ భూలోకంలో మాత్రం ఎన్నో తారతమ్యాలు, తక్కువ కులమని, ఎక్కువ కులమని, డబ్బు కాస్త కలిగినోడు, ఎక్కువ కలిగినోడు, డబ్బు అసలు లేనోడని, ఇలా లేవా, తేడాలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మర్మమైన మనుషులు, వాళ్ళు మత్తులు కారు, వాళ్ళు ప్రార్థించిన వారని, వాళ్ళు మత్తులు కారని, పరిశుద్ధాత్మను పొందిన వారని, వారు మత్తులు కాదని, ఆ ప్రాతకాలములోనే వాళ్ళు మత్తులు కాదని వారు, స్తోత్రం, వాళ్ళని గురించి వాళ్ళు ప్రవచించిన వారని, వాళ్ళు మత్తులు కాదని, వాళ్ళు ప్రభు యొక్క సాక్షులని. మత్తులు కదా అని ఒక నింద వేస్తే ఇంచుమించు 4 విధాలుగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు పీటర్. ఆన్సర్ ఇచ్చినట్లుగా ఉన్నాడు, ఊరుకోలేదు. దేవుని స్తోత్రం. కలువరి శిలువలో యేసు ప్రభు వేలాడుతూ, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని అన్నాడు. కానీ పేతురు కూడా, ప్రభువా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, మా మీద ఏమి నిందలేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించుమని అడగలేకపోయాడు అని అనలేదు. కౌంటర్ వేసాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి సమాధానం ఇచ్చాడు, వాక్యముల ద్వారా వాళ్ళకి సరైన ప్రత్యుత్తరం ఇచ్చాడు. స్టెఫనులాగా ప్రభువా ఈ నేరము, ఈ నింద వీళ్ళ మీద మోపకము అని అనలేదు. చూడండి, ప్రభు యొక్క డీలింగ్స్ వేరుగా ఉన్నాయి, స్టెఫన్ యొక్క డీలింగ్స్ వేరుగా ఉన్నాయి, పేతురు యొక్క డీలింగ్స్ వేరుగా ఉన్నాయి. అప్పటికప్పుడు వాళ్ళకి ఆన్ ద స్పాట్లోనే ఇమీడియట్లీ వాళ్ళకి కౌంటర్ వేస్తున్నాడు. వీళ్ళు మత్తులు కాదు, వీళ్ళు మత్తులైతే యోవేలు ప్రవచనం అబద్ధమై ఉండేది. యోవేలు ప్రవక్త, చిన్న ప్రవక్తలో ఒకడైనట్టు యోవేలు చెప్పినటువంటి ప్రవచనం అబద్ధం కాదు. వీళ్ళు మత్తులు కాదు. ఇక మీదట ఎప్పుడు మత్తులు అంటే మాత్రం ఒప్పుకోను నేను. మత్తులు అనకండి వీళ్ళని.
వీళ్ళు మెలకువగా ఉన్నవాళ్ళు, మత్తును కోల్పోయిన వాళ్ళు, మత్తును వీడిన వాళ్ళు. ఒకవేళ మత్తు ఉందేమో, 9 రోజుల క్రితం ఉంది, మత్తు ఉందేమో, యేసు ప్రభు పునరుత్థానానికి ముందు మత్తు ఉంది, తర్వాత ఇప్పుడు మత్తు లేదు. మత్తుని తొలగించుకున్నవాళ్ళు. స్తోత్రం, దేవుని స్తోత్రం. అది వాళ్ళ గురించి చెప్పబడిన మాటలు. మర్మమైన మనుషులు, వాళ్ళు అర్థమైనట్టుగా ఉన్నారు, అర్థం కాలేదు. వాళ్ళ గురించి అంటే అవగాహన దేవుని సేవకుడైనటువంటి పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు ఇచ్చినట్టు వివరణలు మనం వాటిని చూసుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనం. యాక్ట్స్ 2:16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా చాలేమా. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే. స్తోత్రం. 17వ వచనంలో తర్వాత వాక్యాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి మనం ఆలోచిద్దాం. 17వ వచనం గురించి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఆ సంగతి ఏంటో కింద చెప్పాడు. ఏంటి ఆ సంగతి? చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుదాం. 2వ అధ్యాయము 16వ వచనం. దీని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా రాశాడు కనుక ఇవి జరుగుతున్నాయి. బట్ దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ విచ్ వాస్ స్పోకెన్ త్రూ ద ప్రాఫెట్ జోయల్. ఈ సంగతి ఏంటి అంటే, దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్, ఇది నెరవేర్పు. ప్రవక్త అయినటువంటి యోవేలు పలికిన, ప్రవచించిన, పూర్వం పలికిన, కొన్ని వందల సంవత్సరాల క్రితం పలికినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు. దిస్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్. దిస్ ఈజ్ ఫుల్ఫిల్డ్ prophecy. This prophecy has been fulfilled today itself, this morning itself. ఈ రోజు ఉదయమే లేఖన భాగం చదివాడు నజరేతులోని సమాజ మందిరంలో. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ అన్నట్టుగా ప్రభు చూసి అందరినీ ఒక రౌండ్ అలా చూసి ఉంటాడు. చూసి అన్నాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నేను చదివినటువంటి వాక్యాలు, ఈ గ్రంథపు చుట్టలోని మాటలు మీ వినికిడిలో నెరవేరినాయి. దీస్ వర్ ఫుల్ఫిల్డ్. ఇవి రాయబడి ఉన్నాయని కాదు, రాయబడి ఉన్నాయి వాస్తవమే, రాయబడి ఉన్నాయి, నెరవేరి ఉన్నాయి. రాయబడ్డం, నెరవేరబడ్డం. రాయబడింది నెరవేరుతుంది, నెరవేరింది మళ్ళీ నెరవేరుతుంది, నెరవేరిన దాన్ని బట్టి సంతోషం కలుగుతుంది. రాయబడినవన్నీ నెరవేరడం లేదు, ప్రవచనాత్మకమైనవన్నీ దేవుని ఆత్మచేత పలకబడినవన్నీ నెరవేరుతున్నాయి. There was a word that was fulfilled at the synagogue in Nazareth. నజరేతులోని ఆ సునగోగ్లో, సమాజ మందిరంలో నెరవేరినది దేవుని వాక్యము. పెంతెకోస్తు పండగ రోజు వేరువేరు పెద్ద ప్రవక్తల గురించి, దానియేలు ప్రవక్త గురించో, యెహెజ్కేలు గురించో, ఇర్మియా గురించో, యెషయా గురించో కాదు ఇక్కడ ప్రస్తావన చేశాడు. యెషయా చెప్పింది ఏది నెరవేరలేదని కాదు, ఇక్కడ యోవేలు చెప్పింది నెరవేరింది. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్. దీని గురించి బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఏముందో చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. స్తోత్రం. 16వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ వాట్ వాస్ ప్రొఫెసైడ్ త్రూ ద ప్రాఫెట్ జోయల్, ఫర్ గాడ్ సేస్. దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పింది ఇది, దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన విషయం ఇది. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి. స్తోత్రం. మన టైటిల్ కొన్ని సంగతులు. కొన్ని సంగతుల గురించి మనం ఆలోచిద్దాం. సంగతులు అంటే విషయాలు. ఏమన్నాడే సంగతులు, ఏంటి విశేషాలు అని అంటంగా, ఏంటి సమాచారం, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అని అన్నట్టుగా, ఏంటి సంగతులు, ఏంటి విశేషాలు అని అడిగినట్లుగా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన విశేషం ఇదే, సంగతి ఇదే. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంగతులు అంటే గతించిపోయిన విషయాలు. సంగతులు అనగా గతంలో జరగకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి లేదా నిన్న సంఘటనలు. అనగా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంఘటన ఇదే, ఆ సంగతి యొక్క నెరవేర్పిదే, నెరవేరిన సంగతి ఇదే. అపోస్తుల కార్యములో నుంచి నేను కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 7 సంగతులను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము,
2వ అధ్యాయం 16 వచనం మన మూలవాక్యం అదే కనుక చదవాల్సిన అవసరం లేదు. యోవేలు ప్రవక్త ద్వారా, అనగా యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనము అది దేవుని నోటి నుంచి వచ్చిన మాటే. యోవేలు మాట కాదు, యోవేలు ప్రసంగం కాదు, అది యోవేలుకు దేవుడిచ్చిన ప్రవచనం. అనగా యోవేలు గ్రంథము యొక్క చిన్న గ్రంథమైనటువంటి యోవేలు గ్రంథం 3 అధ్యాయాలు ఉంటే యోవేలు గ్రంథం యొక్క ఆథెంటిసిటీ, అధికారికతను తెలియజేస్తుంది. పేతురు చెప్పాడు యోవేలు గ్రంథం, దట్స్ ట్రూ. యోవేలు గ్రంథం సత్యమును నిరూపించడానికి చెప్పడం లేదు, కానీ జరిగిన సంఘటన సత్యమని నిరూపించడానికి యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనాన్ని భక్తుడు వాడాడు, పేతురు వాడాడు. ఒకటి ఆత్మానుభవాన్ని గురించినటువంటి సంగతి, ద ట్రూత్ ఆర్ ద ఫ్యాక్ట్, ద ఇన్సిడెంట్ ఆర్ ద థింగ్ అబౌట్ ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆత్మానుభవాన్ని గురించి, స్పిరిట్ ఎక్స్పీరియన్స్ను గురించిన సంగతి మొట్టమొదటి సంగతి. రెండవ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 30వ వచనం. అనగా దావీదు సమాధి ఎప్పటి వరకు పేతురు ఆ రోజు ప్రసంగం చేస్తున్నామంటే ఇంచుమించు 2000 సంవత్సరాలుగా మన మధ్యలో ఉంది. దావీదు అనేటువంటి ఆయన యోవేలు లాగా ప్రవక్తగానే ఉన్నాడు. ముందు దావీదు, తర్వాత యోవేలు వచ్చాడు. అనగా వీళ్ళిద్దరూ ప్రవక్తలే. అతన్ని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టుబెట్టుకున్న సంగతి అతడెరిగి దావీదు ఎరిగాడంట. ఏమెరిగాడు? ఒక సంగతిని ఎరిగాడు. దేవుని స్తోత్రం. ఏం సంగతి? దేవుడు చెప్పినట్టు మాట, అనగా దేవుని మాట ఒకటి ఎరిగి ఉన్నాడు. దేవుడు తనతో ఒట్టు పెట్టుకున్నటువంటి సంగతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు నేను కీర్తన భాగంలోకి చూస్తున్నాను. చూడండి, 45వ కీర్తన 1వ వచనము, పేజీ నంబర్ 475. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఒక దివ్యమైన సంగతి. స్తోత్రం. హల్లెలూయా. యోవేలు చెప్పినటువంటి ఒక దివ్యమైన సంగతి, పేతురు ప్రస్తావించినటువంటి దివ్యమైన సంగతి, నెరవేరినటువంటి దివ్యమైన సంగతి. కీర్తన గ్రంథము 45వ అధ్యాయంలో ఆ దివ్యమైన సంగతి దేవుని కుమారుడైన యేసును గుర్చిన సంగతి. స్తోత్రం. హల్లెలూయా. ఒక దివ్యమైన సంగతి చేత, స్తోత్రం, నా హృదయము ఉప్పొంగుచున్నది. దివ్యమైన సంగతుల చేత, దిగులు కలిగించే సంగతుల చేత కాదు, దివ్యమైన సంగతుల చేత నా హృదయం ఉప్పొంగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఉల్లసించాలి, ఉల్లాసంతో నింపబడాలి, ఆనంద భరితులం కావాలి. మనం అత్యానంద భరితులం కావాలి, అమితానందానికి మనం గురి కావాలి. దేవుని స్తోత్రం. ఒక దివ్యమైన సంగతి ఉందా? దివ్యమైన సంగతి అంటే భౌతికమైన సంగతి అని కాదు. దేవలోకానికి, దేవ ప్రపంచానికి, దివ్య ప్రపంచానికి సంబంధించినటువంటి, మానవాతీత ప్రపంచానికి సంబంధించింది ఒక దివ్యమైన సంగతి చేత. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అటు దివ్యమైన సంగతులు మన జీవితాల్లో జరగాలని కోరుకుందాం. రెండో విషయాన్ని, దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి. నా నామం పేరట నీకు సెలవిస్తున్నాను. తాను వేరే వాళ్ళ నామం మీద కాదు, తనకన్నా గొప్పవాడు, దేవుని కన్నా గొప్పవాడు లేడు. దేవుని తోడనో, లేకపోతే తండ్రి తోడనో, అమ్మ తోడనో, లేకపోతే పలాని తోడని చెప్పలేడు. కనుక తన నామమును బట్టి తాను ప్రమాణపూర్వకంగా దావీదుతో ఒట్టు పెట్టుకున్న సంగతి, అనగా కన్ఫర్మ్ చేసిన విషయం, ద థింగ్ ఆఫ్ కన్ఫర్మేషన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యమును గుర్చినటువంటి సంగతి. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనం. సంఘమంతటికి, చర్చ్ అంతటికి, అనగా ఎక్లీషియా అంతటికి, అనగా 2వ అధ్యాయములో ఆరంభించినటువంటి సంఘం అంతటికి, యెరూషలేములోని సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ ఏ సంగతులు? కొన్ని సంగతులు, దివ్యమైన సంగతులు కాదు, దుఃఖం కలిగించే సంగతులు. ఒకటి అననీయ మరణం, రెండోది సపీరా మరణం. అబద్ధం ద్వారా అంతమైపోయినటువంటి 2 జీవితాల సంగతులవి. ఒక కుటుంబం యొక్క అంతం, విషాదకరమైనటువంటి అంతం. ఇక ఏమాత్రం అబద్ధం చెప్పకూడదు. అమ్మి ఇచ్చే విషయంలో, దాతృత్వం విషయంలో,
దాతృత్వం అనేది పోటీతత్వంతో చేయాల్సినది కాదు, ప్రేరేపణతో చేయాల్సింది అనే సత్యాన్ని బోధించడానికి ఒక గుణపాఠంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం సంఘటన. 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో వాళ్ళందరూ ఎదురు చూశారు, బాగానే ఉంది. 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ దిగి వచ్చాడు. 2వ అధ్యాయం చివరిలో సంఘం స్థాపించబడింది. 3వ అధ్యాయంలో స్వస్థత జరిగింది, సంఘానికి ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. 4వ అధ్యాయంలో కొద్దిగా హింస జరిగింది. స్తోత్రం. 4వ అధ్యాయంలో ఇలా జరిగిన తర్వాత 5వ అధ్యాయంలో మొట్టమొదటి మరణం జరిగింది. మొట్టమొదటి మరణం అయితే 2 మరణాలు అక్కడ జరిగాయి. సంఘము యొక్క ప్రయాణం చూడండి, సంఘము సాగిపోతున్న విధానం చూడండి. 6వ అధ్యాయంలో సణుగుడు వచ్చింది. స్తోత్రం. 7వ అధ్యాయంలో ఒక ప్రసంగం, ఒక వ్యక్తిని చంపారు, హతసాక్షిగా మారిన ఒక వ్యక్తి. 8వ అధ్యాయంలో సంఘము చెదిరిపోయింది. 2వ అధ్యాయంలో స్థాపించబడిన సంఘం 8వ అధ్యాయానికి వచ్చేసరికి చెదిరిపోయింది. సంఘం ఎందుకు చెదిరిపోయింది ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో 8వ అధ్యాయం మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల దేవుని ఉగ్రతను గురించినటువంటి సంగతులు. స్తోత్రం. ఒకటి దేవుని ఆత్మను గురించిన సంగతులు అని చెప్పాను, రెండవది దేవుని యొక్క కార్యాలను గురించిన సంగతులు, మూడవది దేవుని ఉగ్రతను గురించిన సంగతి, 4వ సంగతి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనం. తన ద్వారా అనగా మోషే అనేటువంటి ఆయన ద్వారా, మోషే అనేటువంటి ఆ యవనస్తుడి ద్వారా, లేకపోతే యవనస్తుడు ఏం కాదులేండి, 40 సంవత్సరాల వ్యక్తి ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారి గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరు. స్తోత్రం. దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి, దేవుడు వాళ్ళని రక్షిస్తున్న సంగతి, దేవుడు వాళ్ళని విమోచిస్తున్న సంగతి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక రక్షకుని పంపి ఇశ్రాయేలులకు మధ్యలోకి మోషేను పంపి మోషే ద్వారా వాళ్ళను ఐగుప్తు దేశం నుంచి విడిపించేటువంటి సంగతి. దేవుడు తన సహోదరులకి, అందరికి కాదు, తన సహోదరులకు, ఐగుప్తులకు కాదు, ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాడు. తన ద్వారా ఈ ప్రతీకారం ద్వారా, ఈ ప్రతీకారపు పాఠం ద్వారా, స్తోత్రం, తన సహోదరులకు దేవుడు రక్షణ, తన సహోదరులు రక్షణ లేని విధంగా ఉన్నారు, రక్షణ లేని తన సహోదరుల కోసం, స్తోత్రం, వాళ్ళు గ్రహించాలని, వాళ్ళకి రక్షణ అనుగ్రహించబడుతుందని గ్రహించాలని ఆయన ఒక తొందరపాటు తీర్మానం తీసుకున్నాడు. తొందరపాటు పడి ఒక కార్యం చేశాడు, దాంట్లోకి వెళ్ళలేదు మనం. 4వ సంగతి దేవుడు ఇస్తున్నటువంటి, దేవుడు దయచేస్తున్నటువంటి సంగతి. God wants to provide a savior, their savior for his brothers. తన సహోదరుల కోసం ఒక రక్షకుని అనుగ్రహించేటువంటి సంగతి. స్తోత్రం. 4వ సంగతి అది. 5వ సంగతిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 8వ వచనం. మరొక సంగతిని మనం చూస్తున్నాం. అపోస్తుల వారికి ఈ సంగతులన్నీ వివరించి కొన్ని సంగతులు, ఏ సంగతులు? తనను దేవుని దూత పిలవడానికి గురించిన సంగతి. స్తోత్రం. హల్లెలూయా. పేతురుని పిలిపించుకోమని చెప్పిన సంగతి, తాను ఏ మాటలైతే చెప్పి పనివారిని పంపాడో, సైనికుల్ని పంపాడో ఆ సంగతి. ఈ సంగతులన్నీ, తన ప్రార్థన అంగీకరించబడిన సంగతి, ఈ సంగతులన్నీ వివరించి యొప్పేకు పంపాడు. సంగతులు వివరించకపోతే యొప్పేకు పోరు. సంతోషంగా పోవాలంటే సంగతులను వివరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దర్శనాన్ని గురించినటువంటి సంగతి అది. తర్వాత 6వ విషయాన్ని మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల యొక్క మొదటి మిషనరీ జర్నీలో వారు వచ్చి సంఘమును సమకూర్చి అన్యజనులు విశ్వసించుటకు సంగతులు వివరించాలి. 10వ అధ్యాయంలో సంగతులు వివరించినప్పుడు యొప్పేకు పంపబడ్డారు అని రాయబడింది. అన్యజనులు విశ్వసించుటకు, ఆత్మీయులు కాని వాళ్ళు, అన్యజనులు అనబడిన వాళ్ళు, యూదేతరులైన వాళ్ళు విశ్వసించుటకు ద్వారము తెరవబడాలి. విశ్వసించడానికి ద్వారాలు తెరవబడాలి. విశ్వసించడానికి, మనం ప్రకటించడానికి కొన్ని ప్రదేశాల్లో, కొన్ని గ్రామాల్లో ద్వారాలు తెరవబడాలి. ద్వారము తెరిచినటువంటి సంగతి, ద్వారము తెరవబడిన సంగతి. 6వ విషయం.
7వ విషయాన్ని నేను మీకు చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. చాలా సంగతులు ఉన్నప్పటికీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆలోచిస్తున్నాం. 2వ వచనం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు అన్ని సంగతులు తెలుసు, కానీ ఈ సంగతి తెలియదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి మాకు తెలియదు. AD 58లో, క్రీస్తు శకం 58లో జరిగిన సంఘటన ఇది. ఏంటిది? అపోలో కొరింథీలో ఉన్నప్పుడు, పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం అది. వాళ్ళు ప్రశ్న వేస్తే పరిశుద్ధాత్మ, వాట్ ఈస్ దట్, హూ ఇస్ హీ అని అన్నట్టుగా వాళ్ళు అడిగారు. ఇదేంటి, ఇదెవరు అన్నట్టుగా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి, మన మధ్యలో ఆత్మ సంచరిస్తున్నాడు అనే సంగతి, ఈ మాటలు వింటప్పుడు దేవుని ఆత్మ నీతో జోక్యం చేసుకుంటుంది అనేటువంటి సంగతి, నీ విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నాడు అనేటువంటి సంగతి ఎరిగినావా? పరిశుద్ధాత్మ ఉనికిని గురించిన సంగతి, దేవుని ఆత్మానుభవం గురించిన సంగతి మాత్రమే కాదు, దేవుని కార్యమును గురించిన సంగతే కాదు, దేవుడు జరిగించినటువంటి కార్యమును గురించిన సంగతే కాదు, దేవుడు ఇస్తున్న దాని సంగతే కాదు, దైవ దర్శనాన్ని గురించిన సంగతి మాత్రమే కాదు, దేవుడు ద్వారం తెరిచిన సంగతి మాత్రమే కాదు. మనం ఆలోచిస్తుంది దేవుని ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఆత్మ అస్తిత్వాన్ని గురించినటువంటి సంగతి. స్తోత్రం. 7 సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. మన జీవితాల్లో అనేకమైన సంగతులు జరిగాయి, జరగబోతున్నాయి. దైవికమైన సంగతులు, దేహ సంబంధమైన సంగతులు బోళ్ళు జరుగుతున్నాయి, కానీ దైవికమైన సంగతులు మన జీవితాల్లో జరగాలని మనం కోరుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నట్టే మూలవాక్యము 2వ అధ్యాయము 16వ వచనంలో యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. మిగతా 6 సంగతులు వేరే వాళ్ళ ద్వారా చెప్పబడినప్పటికీ, పాత నిబంధన ప్రవక్తల ద్వారా చెప్పబడినప్పటికీ, దేవుని సేవకుల ద్వారా చెప్పబడిన సంగతులు అవి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఇటు గొప్ప సంగతులు జరగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. ఛానల్ నంబర్ 51 శాంతి టీవీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ID gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.